పల్నాడు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. గత 11వ తారీఖు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ మరుసటి రోజు మన జిల్లాలో అల్లర్లు గొడవలు చోటు చేసుకోవడం జరిగింది. దాని పర్యవసానంగా ఇప్పుడు ఎవరైతే అల్లర్లు చేశారో, ఎవరైతే అల్లర్ని ప్రోత్సహించారో వాళ్ళందరినీ వివిధ మాధ్యమాల ద్వారా ఐడెంటిఫై చేసి వీడియో క్లిప్పింగ్స్ చూసి దాని ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. ఐడెంటిఫై అయిన వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామందిని, వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మళ్ళీ కౌంటింగ్ కూడా మనకి రేపు 4వ తారీఖుని కౌంటింగ్ కూడా ఉంది. ఈ జిల్లాలో 6వ తారీఖు వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఆ కౌంటింగ్ రోజు కానీ, తర్వాత కానీ, ముందు కానీ ఎటువంటి అల్లర్లకి ప్రోత్సహించినా, ఎటువంటి అల్లర్లలో పార్టిసిపేట్ చేసినా పోలీసు వారి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అని తెలియజేయడానికి ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఈ వినుకొండ పట్టణంలో ఈ పోలీస్ మాక్ డ్రిల్ని నిర్వహించడం జరిగింది. ఈ డ్రిల్లో ఉద్దేశం ఎవరైనా అల్లరి చేస్తే, ఎవరైనా గుమ్ముగూడిన పోలీసు వారి హెచ్చరికలు ఖాతరు చేయకపోతే వారిపై బాష్పవాయువు ప్రయోగించడం జరుగుతూ ఉంది. ఫస్ట్గా అప్పటికి వారు చెదరకపోతే తర్వాత లాఠీచార్జ్ చేస్తారు. లాఠీచార్జ్ చేసిన తర్వాత అదుపు కాకపోతే వారి మీద ఫైరింగ్ చేయడానికి కూడా ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి వెనకడుగు వేయకుండా కాల్పులు కూడా జరిపి అల్లరి మోకలను అణచివేసే ప్రక్రియలో భాగంగా ఆ డ్రిల్ ఎలా ఉండబోతుంది, ఇది మాత్రం డ్రిల్ మాత్రమే. ఏమైనా అటువంటి సంఘటనలు వస్తే అంతకంటే క్రూరంగా ప్రవర్తిస్తారు. అంచేత ఎవరు కూడా ఈ అల్లర్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ప్రోత్సహించడం కానీ చేయకుండా ప్రశాంతంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి అది ఆ రోజు రిజల్ట్స్ రోజు కానీ, ఆ గెలుపు కానీ, ఓటమి కానీ ఏదైనా వాళ్ళ ఇంట్లలో ఉండే వారు ఎంజాయ్ చేయాలి తప్పదే రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేయటం ఇటువంటి ఏమీ ఉండవు. ఒకవేళ కేసుల్లో ఇరుక్కుంటే కనుక ఆ తర్వాత మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఆ ఫ్యామిలీ పెద్దలు ఆ అల్లర్లో ఇరుక్కుంటే వాళ్ళ జైలుకి వెళ్తే ఫ్యామిలీ ఎలా నష్టపోతుంది అని కూడా ఆలోచించాలి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా జిల్లా ఎస్పీ గారి తరఫున జిల్లా ప్రజలకి, వినుకొండ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఎటువంటి అల్లర్లు ప్రోత్సహించడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ జరగకుండా ప్రశాంతంగా ఉండాలని అందరికీ కోరుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.